కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని యాగంటిపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. అందుకుంటున్న పింఛన్లు, నివాస గృహాలు, విద్యుత్, మంచినీటి సౌకర్యాలతో తృప్తిగా ఉన్నట్లు స్థానికులు మంత్రికి చెప్పారు. ప్రజల గుండెల్లో నిలిచేలా పాలన చేస్తున్నామంటున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. తొలి అడుగులో భాగంగా ఈరోజు అయితే గ్రామాలు అయితే పర్యటిస్తున్నారు మంత్రివర్యులు. మనతో అయితే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ సమస్యలు ఏవేవి ఉన్నాయి, వారు ఏవేవి గుర్తించారు, రాబోయే రోజుల్లో ఎటువంటి ఈ డెవలప్మెంట్ చేయబోతున్నారు అనే అంశాల మీద తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికైతే కనుక మీరు మంత్రి అయ్యారు, ఈ గ్రామాన్ని చాలా డెవలప్ చేస్తా అని కూడా గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, ఎటువంటి స్పందన వస్తుంది? ఏదైతే కూటమి ప్రభుత్వంలో యాగంటిపల్లె గ్రామంలో ఇదే సెంటర్లో వేసిన ప్రతి ఛాలెంజ్కి ఈరోజు జవాబు చెప్తా ఉన్నాము. ఆ రోజు చెప్పాం మేము, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 పింఛను 4,000 చేస్తామన్నాము. అదేవిధంగా 2 నెలల బోనస్ ఇస్తామని చెప్పిన ప్రకారం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి. ఏదైతే తల్లికి వందనం అని చెప్పామో తల్లికి వందనం ఈరోజు గ్రామంలోకి వెళితే ఏ తల్లి కళ్ళలో చూసినా ఆనందాన్ని చూస్తే మనకు క్లియర్గా కనపడతా ఉంది. అంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఖచ్చితంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాము. గతంలో వైఎస్ఆర్సీపీ ఏమన్నారు, 2కి ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మాట తప్పారు. ఈరోజు ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు ఖచ్చితంగా ఇస్తామనేటువంటి అది ఇవ్వడం జరిగింది. పింఛన్లు ఈరోజు 4,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇచ్చాము, తల్లికి వందనం ఇచ్చాము. రేపు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తూ ఉన్నాం. ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ కూడా దాదాపుగా 85 నుంచి 90% భాగాలు చేయడం జరిగింది. ఇక అభివృద్ధి పథకంలోకి వస్తే 2000 ఏదైతే గ్రామంలో ఉన్నానో నేను అప్పటికే 2014 నుంచి 19 వరకు చేసినటువంటి గ్రామంలో దాదాపుగా 1 కోటి రూపాయలకు పైన ఈ గ్రామంలో చేయడం జరిగింది. కేవలం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైనా రోడ్లు వేసారమో రమ్మని ఛాలెంజ్ ఇస్తా. ఈరోజు ఏ సందుకు పోయినా బీసీ జనార్దన్ రెడ్డి బోర్డు తప్ప, పైలాన్లు తప్ప ఎవరైనా కనపడతాయా? ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కడ కూడా యాగంటిపల్లెలో ఏదైనా పోతే క్షణాల మీద ఈరోజు తయారు చేసి ఇస్తూ ఉన్నాం. అంటే సంక్షేమం, అభివృద్ధి. ఈ గ్రామ ప్రజలు ఎందుకంటే అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం ఇది. చిన్న గ్రామం అయినటికి కూడా నన్ను ఒక సన్న కుటుంబ సభ్యునిగా ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఓట్లేశారు. మాటల ప్రభుత్వం కాదు, ఒక చంద్రబాబు నాయుడుతోనే సంక్షేమం, అభివృద్ధి ఇవి 2 కూడా జరుగుతాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. గ్రామాలు అయితే తిరుగుతున్నారు మీరు, గత నెల నుంచి తిరుగుతున్న పరిస్థితి, మీకు కొత్త సమస్యలు ఏవి కనబడుతున్నాయి? కొత్త సమస్యలు ఏమి కాదు, గత పాలకులు 5 సంవత్సరాల తర్వాత నుంచి కూడా గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఆ పాలకులు చేసి నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థను ఇప్పుడు మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గ్రామాలలో మట్టి రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా వీధి దీపాలు. ఇక్కడ స్థానిక సర్పంచ్ ఉన్నా కానీ కూడా వీధి దీపాలు వేయడు, తినాల్సినంత తినేసినాడు, వెళ్ళిపోయినాడు. ఏం లేవు. ఇక్కడ మా కార్యకర్తలు డబ్బులు పెట్టుకొని, సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వీధి దీపాలు కూడా మా యొక్క కార్యకర్తలే చేస్తూ ఉన్నారు. ఈరోజు చిన్న గ్రామం ఇది. ఇప్పటికే 1,20,00,000 రూపాయలు సీసీ రోడ్లకైతేనేమి, అక్కడ బయట ఎస్సీ కాలంలో ఒక డ్రైన్కు రోడ్డు మీద నీరు వారుతుంది, అది చూసి అక్కడ కూడా చేయడం జరిగింది. కాబట్టి సంక్షేమం, అభివృద్ధి ఇది ఒక్కటే మాది. ఇంకా ఏదైతే మా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. సార్, ఇప్పుడు బనగానపల్లెకు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో కొత్త ప్రాజెక్టులు కావచ్చు, అవి డెవలప్మెంట్ కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో బనగానపల్లెని ఈరోజు మీరు వీడియోలు తీసుకొని చూసుకోండి. సంవత్సరం కిందట ఉన్న వీడియోలు ఇస్తాను. 5 ఏళ్ల తర్వాత, మీరు 4 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత బనగానపల్లె రూపురేఖలు ఏ విధంగా ఉంటాయో చేసి చూపిస్తా, చూసినప్పుడు మాట్లాడతా. సార్, ఇప్పుడైతే కనుక వైఎస్ఆర్సీపీ వారైతే కనుక చెప్తున్నారు రపా అని, లేకపోతే కనుక రాబోయే రోజుల్లో గవర్నమెంట్ మారిపోతుంది, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ మాదే, అప్పుడు అంత చూస్తామని కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి, దాని మీద ఏమంటారు? ఇప్పుడు మీరే అన్నారు రపరప అని. ప్రజలందరూ కూడా ఓట్లు పెట్టుకొని ఓట్లతో రపరపలాడిచ్చినారు. ఏ విధమైన వాళ్ళకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో రపరపాడిచ్చి కూడా సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ప్రజాస్వామ్యంలో ఉండి వాడకూడని భాషను వాడుకుంటూ ఛాలెంజ్లు వేస్తున్నారు. అంతకుముందు మీ నాయకుడు ఎక్కడున్నారు, మీరు ఎక్కడికి పోయినారు? మీరు 151 సీట్లు ఇస్తే ప్రజలు మీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు. ఈరోజు 151 సీట్లు ఇచ్చే ప్రజలు బుద్ధి చెప్పినంగా రాలేదా? ప్రతిపక్ష హోదా దక్కనే
ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలు నమ్మరు. ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తా పాదయాత్ర. ఎందుకు పాదయాత్ర చేస్తావు అంటే మేము 3,000 4,000 చేసినందుక, అదేవిధంగా ఉచిత సిలిండర్లు ఇచ్చినందుక, తల్లికి వందనం ఎంతమంది ఇంట్లో అంతమందికి ఇచ్చినందుక, ఏదైతే ఈ యొక్క ఇవి తీసుకునేటువంటి రేపు మళ్ళా ఉచిత బస్సు ఇస్తున్నందుక, ఏది చేస్తున్నావో ఎందుకో నువ్వు చెప్పాలా. ప్రజా సమస్యల మీద మేము పోరాటం కాదు, మేము ప్రజల సమస్యలు తీరుస్తున్నాం. నువ్వు లేని సమస్యలు పెట్టుకుంటూ రప్ప కప్ప నరుకు సంపుడు ప్రజలు నరికేసినారు. ఒకసారి బుద్ధి చెప్పినారు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఆఖరికి జీతాలు తీసుకునేటోళ్ళు ప్రజల సొమ్ముతో తీసుకునే 11 మంది అసెంబ్లీకి రారు, ఛాలెంజ్లు వేస్తారు. వాళ్ళ గురించి మాట్లాడే టైం కూడా మాకు లేదు. అభివృద్ధి ఒక్కటే మా ధ్యేయం. ఇది చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే సంవత్సరంలోనే బనగానపల్లి అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో రాబోయే 5 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపిస్తాం. మేము మాటలు చెప్పే తప్పు కాదు, డెవలప్ చేసి చూపించిన తర్వాతనే మీరు నమ్మండి అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రాజుతో మస్తాన్. ఏలూరు జిల్లా ద్వారకా